ఎవరు అధికారంలోకి రావాలన్నా ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాలు ఖచ్చితంగా గెలుపుని డిసైడ్ చేస్తాయి. ఆ ప్రాంతంలో కనుక గెలవగలిగితే వాళ్ళే అధికారంలోకి వస్తారు. అలాంటి కీలకమైన స్పాట్ ఒకటి ఉంది ఆంధ్రప్రదేశ్లో. అదే ఇప్పుడు ఎవరి గెలుపుని డిసైడ్ చేస్తాయి అనేది ప్రధానంగా మొత్తం 101 జిల్లాలకు సంబంధించి ఉత్తరాంధ్ర ఇటు కోస్తా బెల్ట్కి సంబంధించి, అంటే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం నుంచి దక్షిణ కోస్తాలోని గుంటూరు వరకు మొత్తం చూసుకుంటే 101 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఎక్కువగా ఎవరు గెలుస్తారనే దాన్ని బట్టి దాదాపుగా గెలుపు డిసైడ్ అయిపోతుంది అనేది. ఆ లెక్కను చూసుకుంటే కనుక ఉత్తరాంధ్రలో మొత్తం 34 సీట్లు ఉంటే ఉభయ గోదావరి జిల్లాలో కూడా 34 సీట్లు ఉన్నాయి. అలాగే కృష్ణా గుంటూరు జిల్లాలను కలుపుకొని మరొక 33 సీట్లు, మొత్తం ఇవన్నీ కలుపుకుంటే ఆ 34 ఈ 33 కలుపుకుంటే 101 అనమాట. అయితే ఇక్కడ కనుక ఖచ్చితంగా ఇందులో 70 సీట్లు కనుక కూటమికి వస్తే అధికారం ఖచ్చితంగా కూటమిది అనేది ఆ స్పీడ్ అయితే ఇంకా మిగిలిన చోట్ల ఎక్కడ కూడా వైసీపీ ఆ స్పీడ్ని ఆపలేదని చెప్తున్నారు. మొత్తం అంటే 2014లో టీడీపీ కూటమికి ఇక్కడే మ్యాజిక్ ఫిగర్, అంటే దాదాపుగా 88 దగ్గరగా సీట్లు అయితే దక్కేసినాయి అంట 2014లో. అందుకే ఇంకా ఎవరి అవసరం లేకుండా దాదాపుగా వాళ్ళు అప్పుడు ప్రభుత్వాన్ని ఫామ్ చేసేసారు. ఉత్తరాంధ్రలో కనీసం 20 సీట్లు, గోదావరి జిల్లాలో మరో 25 సీట్లు, అలాగే కృష్ణా గుంటూరులో 25 సీట్లు కనుక గెలుస్తాము అనే ధీమా అయితే టీడీపీలో కనిపిస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే వైసీపీకి 31 సీట్లు మాత్రమే మొత్తం ఈ కోస్తా బెల్ట్లోని 7 జిల్లాల్లో వస్తాయి అనేది కూటమి వేసుకుంటున్న లెక్క. ఇక కోస్తాలో చూసుకుంటే మొత్తం 70 సీట్లు కనుక గెలిస్తే తెలుగుదేశం పార్టీ కూటమికి మ్యాజిక్ ఫిగర్ టచ్ చేయడానికి కేవలం 18 సీట్లు మాత్రమే తగ్గుతాయి. ఎందుకంటే గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాల్లో ఉన్న 74 సీట్లలో కనీసం 25 సీట్ల నుంచి 30 సీట్లు గెలిచి తీరుతామని ఒక స్ట్రాంగ్ హోప్స్ అయితే టీడీపీ పెట్టుకుంది, కూటమి పెట్టుకుంది. అధికారం పక్కా అది కనుక జరిగితే అనే ధీమా కూడా వాళ్ళలో కనిపిస్తుంది. అదే సమయంలో టీడీపీ అంచనాలు ఫలించి అదే కనుక జరిగితే రాయలసీమలోని సీట్లు తగ్గి నెల్లూరు, ప్రకాశంలో తక్కువ నెంబర్ గెలిస్తే వైసీపీ అధికారానికి దూరం అయ్యే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ అంచనా. ఎందుకంటే 2014లో ఇదే రకమైన అనుభవాలు చూశారు కాబట్టి. కానీ అలా ఎప్పటికీ జరగదా అంటే ఖచ్చితంగా జరగదని వీళ్ళు చెప్తుంది. ఎందుకంటే 2014 వేరు, 2024 వేరు అనేది వైసీపీ నాయకుల ఆలోచన. కాకపోతే ఏంటంటే కోస్తా బెల్ట్లో మాత్రం ఖచ్చితంగా 50 వరకు సీట్లు వస్తాయి. గ్రేటర్ రాయలసీమలో మరో 50 సీట్లు సునాయాసంగా గెలుచుకుంటాము. ఈ టోటల్ నెంబర్తో ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తాము అనేది వైసీపీ ధీమా. మొత్తాన్ని చూసుకుంటే టీడీపీ కూటమిని కోస్తాలో వైసీపీ ఎంతవరకు నిలువరిస్తుంది అనే దాని మీదే గెలుపు డిసైడ్ అయి ఉంటుంది. అటు కూటమిదా ఇటు వైసీపీదా వేచి చూడాలి.